పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ దేవుళ్ళ గురించి వ్రాశారు. ఆ వర్ణన చూసి వ్రాసిన ఆ వర్ణన చూసి ఎంతోమంది శిల్పులు దేవుడి బొమ్మలు చెక్కారండి అన్నాను. వెరీ గుడ్ అండి, మీరు చాలా తెలివైన వాళ్ళ కనిపిస్తున్నారు. అయితే మరి ఎన్ని తెలిసిన మీకు ఆ రామాయణ భారతాలు ఇతిహాసాలు ఎవరు రాశారు మీకు తెలియదా అని అడిగాను. ఎందుకు తెలీదు, రామాయణాన్ని వాల్మీకి రాశాడు, భారతాన్ని వ్యాధవ్యాసుడు రాశాడు, తెలుగులోకి నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ అనువదించారు అని చెప్పాను. వెంటనే మరి వాళ్ళు ఎలా పుట్టారండి అని అడిగాడు. వాళ్ళు కూడా మాలాగే పుట్టారండి అన్నాను. అనగానే మరి వాళ్ళు కూడా మీలా పుడితే వ్యాసుడు నీలాగే పుట్టాడా? ఎరా అసలు పురాణాలు ఉపనిషత్తులు వేదాలు అన్నీ అసలు ఉగ్గుపాలతో కలిపి తాగేసానట్టు చెప్పావుగా. వ్యాసుడు ఎలా పుట్టాడో నీకు తెలీదు, చెప్పు. అనగానే మరి వాళ్ళు కూడా మీలా పుడితే వాళ్ళు కూడా తల్లి గర్భంలో ఉండగా కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ దేవుణ్ణి చూడకపోతే మరి దేవుడు ఇలా ఉంటాడని ఎలా వర్ణించారు అని అడిగాడు. వెంటనే నాకు ఇంకా నోటి మాట రాలేదు. అరే ఇదేదో ఆలోచించాల్సిన విషయమేనే అనిపించింది. ఇప్పుడు ఈ దరిద్రుడికి తెలియని విషయం ఏంటంటే వాల్మీకి రామాయణ కాలంలోనే జీవించాడు. ఆయన రాముడిని స్వయంగా చూశాడు, వర్ణించాడు. రాముడు ఎలా ఉంటాడు ఆపాదమస్తకం వర్ణించాడు ఆయన. అలాగే వ్యాసుడు మహాభారత కాలంలో జీవించాడు, అంతకు ముందు ఉన్నాడు, తర్వాత కూడా ఉంటాడు. చిరంజీవి ఆయన మనలాంటి వ్యక్తి కాదు, సాధారణ వ్యక్తి కాదురా. వ్యాసుడు శ్రీకృష్ణుడిని స్వయంగా దర్శించాడు, ఆయనతో కలిసి కొన్ని సందర్భాల్లో కనపడతాడు. పైగా వాళ్ళకి దివ్యశక్తులు దివ్య దృష్టి అన్నీ ఉంటాయి. అంటే వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సందర్భాలే కాకుండా త్రికాలదర్శులు వాళ్ళు, భూత భవిష్య వర్తమాన కాలాన్ని దర్శించగలిగిన వాళ్ళు. అసలు వ్యాసుడి దాకా ఎందుకు, వ్యాసుడు సంజయుడికి కూడా దివ్య దృష్టి ఇచ్చాడు. ధృతరాష్ట్రుడికి యుద్ధంలో జరిగేటటువంటి ఆ సంఘటనలన్నీ వర్ణించి చెప్పడానికి సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చాడు. ఎవరు? దేవుడికి అది ఇచ్చింది వ్యాసుడు. అంటే ఇంకొకళ్ళకి కూడా దివ్య దృష్టి ఇవ్వగలిగినంత శక్తి వ్యాసుడికి ఉంది. అలాంటిది ఆయన దర్శించలేడా? ఈడు పెద్ద మేధావి పండితుడు, అన్ని అవపోసన పట్టేసి ఇప్పుడు నిజదేవుని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. సరే, ఇప్పుడు బైబిల్లో రాసిన వాళ్ళందరూ వాళ్ళ కళ్ళ ముందే జరిగిన సందర్భాలే అని చెప్పారా? గతంలో జరిగినవి భవిష్యత్తులో జరగబోయేవి ప్రవచనాలని రాయలేదా? వాళ్ళందరూ మనుషులు కదా. అసలు యేసు రూపురేఖలు ఎలా ఉంటాయి అనే వర్ణన ఎక్కడైనా బైబిల్లో కనబడుతుందా? అంటే యేసు పలానా కలర్లో ఉంటాడు, ఇంత ఎత్తు ఉంటాడు, ఇంత అందంగా ఉంటాడు, ఆయన ముక్కు ఎలా ఉంటుంది, ఆయన మాట్లాడితే ఆయన స్వరం ఎలా గంభీరంగా వినిపిస్తుంది అనే అన్న వర్ణన ఉందా బైబిల్లో అసలు? మరి యేసు ఊహా చిత్రాలు ఇన్ని ఎలా పుట్టుకొచ్చాయి అసలు? ఇప్పుడు ఇంటర్నెట్లో కానీ లేకపోతే బయట కనపడే బొమ్మలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయిరా? అలాగే యేసు మరి చెక్క ముక్కల మీద ఏలాడుతూ ఉంటాడు దీనంగా, ఇట్లా చేతులు ఏలాడేసుకుని. ఎవరు చూశారు ఇవన్నీ? ఈ బొమ్మలు వేసిన వాళ్ళు అప్పుడు వెళ్ళి చూసి వచ్చారు. ఆ కాలంలోకి వీళ్ళకి దివ్య దృష్టి ఉందా? ముందు ఈ ప్రశ్న నువ్వు పాస్టర్ గారిని అడగాలి కదా. స్టన్ అయిపోయాను, బీసుకుపోయానంటావేంటి?